ముందుగా మీరంతా భద్రంగా ఎలా పని చెయ్యాలో తెలుసుకోండి. ఆ తరువాత జై గణేశ అని మొదలు పెడితే మీకు ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. అలా కాకుండా నాకేం కాదులే అనుకొని మీరు అజాగ్రత్తగా ఉంటే అది మీకు ప్రమాదం, మీతో కలిసి పనిచేసే వాళ్ళకి ప్రమాదం. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే అది ఆరిపోకుండా ఉంటుందా? అదే విధంగా ఏ పనైనా మీరు సరిగ్గా భద్రంగా ఎలా చెయ్యాలో తెలుసుకొని గుర్తు పెట్టుకుని నడుచుకుంటే మీ జీవితాలు బాగుంటాయి, మీ మీద ఆధారపడి ఉంటున్న మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. మరైతే నేనిప్పుడు మీకు రోజూ చేసే పనిలో జరిగే ప్రమాదాలు, అవి జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో చెబుతూ చూపిస్తాను. శ్రద్ధగా తెలుసుకోండి. మీరు పనిచేసే చోటులో ఎప్పుడూ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని ఉండడం అలవాటు చేసుకోవాలి. మీరు ముందుకు వంగి పనిచేస్తున్నప్పుడు గాని, పైకి లేచినప్పుడు గాని, లేదా తల దేన్నైనా గుద్దుకోవటం వల్ల గాని ఎక్కువగా తలకు గాయాలవుతుంటాయి. పై ఎత్తు నుండి ఏ బోల్టో లేకపోతే మనం పనికి ఉపయోగించే వస్తువులో కింద పడుతుంటాయి. ఒక 10-20 మీటర్ల ఎత్తు నుంచి నెత్తిమీద పడితే ప్రాణాపాయం కూడా జరగచ్చు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఇటువంటి అన్ని ప్రమాదాల నుంచి మీ తలను రక్షించుకున్న వాళ్ళవుతారు. హెల్మెట్ ని సరిగ్గా జారిపోకుండా ఉండేలాగా ముందే చూసుకుని ఉంచుకోవాలి. బూట్లు వేసుకొని పనిచేస్తే పాదాలకు మేకులు గుచ్చుకోవు. పైగా ఏదైనా వస్తువు పాదాల మీద పడితే దెబ్బలు కూడా తగలవు. పైకి ఎక్కే పనులు లాంటివి చేస్తున్నప్పుడు తేలికైన బూట్లు, నీళ్లు సిమెంటు లాంటి వాటిలో తిరిగేటప్పుడు విధిగా ఈ గంబూట్లు వేసుకోవాలి. అన్నిటికన్నా ఎక్కువగా చేతులు, మణికట్టుకు దెబ్బలు తగులుతుంటాయి. మీరు గట్టిగా, గరుకుగా, పదునుగా ఉండే రాళ్లు కాని, ఇనుప సామాన్లు కాని, చెక్కలు కాని చేతులతో పట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి వేడిగా ఉండేవి కూడా తాకవలసి వస్తుంది. గ్లోవ్స్ తొడుక్కొని పనిచేయటం వల్ల మీకు పనుల్లో చేతులు గీరుకుపోకుండా, కాలకుండా చూసుకోవచ్చు. అదే మీరు గనక డ్రిల్లింగ్ మిషన్ లాంటివి ఉపయోగిస్తుంటే మెత్తగా కుషన్ ఉండే గ్లోవ్స్ తొడుక్కోవాలి. తడి సిమెంట్లో ఎక్కువసేపు పనిచేసేవాళ్లు గ్లోవ్స్తో పాటు పొడుగాటి చేతులుండే చొక్కాలు, పొడుగాటి ప్యాంటు కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. కళ్ళకి జోళ్లు పెట్టుకుని పనిచేయటం చాలామంది ఇబ్బందిగా ఉందనుకుంటారు. కానీ దుమ్ము ధూళి కళ్ళల్లో పట్టం వల్ల ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. వెల్డింగ్ పని, కట్టింగ్ పని లాంటివి చేసేటప్పుడైతే ఇదిగో ఈ షీల్డ్ లేకుండా అసలు చేసే ప్రశ్నే ఉండదు. దుమ్ము ధూళి ముక్కులో నుంచి లోపలికి పోకుండా ఇదిగో ఈ మాస్కు కాపాడుతుంది. గాల్లో ఏవైనా వేరే వాయువులు కలిసినప్పుడు, లేకపోతే లోతైన గాలి చొరబడకుండా ఉండేలాంటి చోటులోకి ప్రవేశించే ముందు ఇటువంటి రెస్పిరేటరీ మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి. ముందుగా మీ సూపర్వైజర్ని అడిగి అతను అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్లమంటే అప్పుడు మాత్రమే మీరు అటువంటి ప్రదేశంలో అడుగు పెట్టాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మామూలుగా తిరిగితే ప్రాణానికి ప్రమాదం. మనం చేసే నిర్మాణానికి సంబంధించిన పనుల్లో చాలా వరకు ఎత్తైన చోట్ల నుంచి కిందకు పడటం వల్లే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇదిగో ఈ హార్నెస్ మాత్రమే మిమ్మల్ని అటువంటి ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఇది తొడుక్కుంటే ఉండే ఇబ్బందులన్నీ పక్కన పెట్టండి. భద్రంగా ఉండడం అన్నిటికంటే ముఖ్యం. ఈ హార్నెస్ మీ బరువుకి సరిపడేంత బలంగా ఉందా, మీరు 2 మీటర్ల కంటే కిందకి జారకుండా ఆపగలుగుతుందా అనేది పరీక్ష చేసి చూసుకోవాలి. ఈ హార్నెస్ ని మీకన్నా పైన ఉండే ఒక సరైన స్తంభానికో,
చట్రానికో ఆధారంగా బిగించి అప్పుడు మీ పని మొదలు పెట్టుకోవాలి. ఇంతవరకు మీరు పనిలోకి వెళ్లేటప్పుడు మీ శరీరంలో ఉండే భాగాలు ఏ విధంగా దెబ్బలు తగలకుండా రక్షించుకోవాలో, వాటికి తప్పనిసరిగా ఏ ఏ పరికరాలు తొడుక్కోవాలో చెప్పుకున్నాం కదా. ఇక్కడ్నుంచి మీరు ఎక్కువగా చేసే కొన్ని ముఖ్యమైన పనులు దెబ్బలు, అపాయాలు లేకుండా ఎలా చెయ్యాలి, అంతేకాకుండా రోజు మీరు పనిలో ఉపయోగించే వాటి గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం. సరేనా? సారవ కట్టడం, దానికి చేసే ఏవైనా మార్పులు చేర్పులు, మళ్లీ దాన్ని తొలగించటం ఆ పని తెలిసిన అనుభవం ఉన్న పనివాళ్లు మాత్రమే చెయ్యాలి. ఎవరు పడితే వాళ్ళు సారవ కడతామంటే కుదరదు. దాన్ని వారానికొకసారి గట్టిగా నిలబడుతుందా అని పరీక్షించుకుంటూ ఉండాలి. అది వెదురు, ఇనుము, చెక్కలాంటి దేనితో కట్టి ఉన్నా కాని పైన ఎక్కి పనిచేసేవాళ్ల బరువు, వాళ్ళు అక్కడ చేరవేసే సామాన్ల బరువు ఆపగలిగే శక్తి కలిగి ఉండడం ముఖ్యం. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కదా అని నిచ్చెనలు గుడ్డిగా ఉపయోగిస్తుంటాం. కానీ దానికుండే లోపాలు ఒక్కసారి పరిశీలించుకోండి. నిచ్చెన మీద ఒక సమయంలో ఒక్కరు మాత్రమే ఎక్కటం గాని దిగటం గాని చేయగలరు. ఒక చేత్తో సామాన్లు పట్టుకుని ఇంకో చేయి నిచ్చెన పట్టుకోవడానికి ఖాళీగా ఉంచుకొని వెళ్లడం చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. అలా చేయటం వల్ల ఎంతో మంది తీవ్ర గాయాలకు, మరణాలకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి మీకు నిచ్చెన బదులుగా వేరే ఏదైనా పద్ధతిలో మీ పని చేసుకోవచ్చేమో ముందు ఆలోచించుకోండి. ఉదాహరణకి ఇవి చూడండి, వర్కింగ్ ప్లాట్ఫామ్. సరే, నిచ్చెన వేసుకోవాలని నిర్ణయించుకుంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతాను, వినండి. నిచ్చెన ఎక్కేటప్పుడు కింద పైన సరిగ్గా ఆనుకొని ఉందో లేదో చూసుకోవాలి. కింద గనక నేల గట్టిగా లేకపోయినా, ఎత్తుపల్లాలుగా ఉన్నా దాని సంగతి చూసుకోవాలి. కొంచెం నేలని తవ్వి లోపల పాతుకునేలా నిచ్చెను నిలబెట్టాలి. అది దాని కాళ్ల మీద మాత్రమే నుంచోవాలి. ఇక పైవైపు ఒక గట్టిగా ఉండే ఆధారం మీద సరిగ్గా ఆనుకుని ఉండాలి. తాళ్లతో పైభాగాన్ని గట్టిగా ఏదైనా ఆధారానికి కట్టివేస్తే మరీ మంచిది. ఒకరు నిచ్చెన మీద ఎక్కినప్పుడు కింద ఇంకొకరు నిచ్చెనను గట్టిగా పట్టుకొని నిలబడాలి. కింద నిలబడిన వారు 2 చేతులతో పట్టుకుని ఒక కాలుని కింది మెట్టు మీద అదిమిపెట్టి నిచ్చెన ఉన్నవైపుకే తిరిగి ఉండాలి. నిచ్చెన పైభాగం మీరు చేరుకునే ప్రదేశం కంటే కనీసం 1 మీటరు దూరమైనా ఎక్కువ పైకి ఉండేలా చూసుకోవాలి. మీరు చేరుకోవాల్సిన ఎత్తు కన్నా కొరచగా ఉండే నిచ్చెన ఎప్పుడూ ఉపయోగించవద్దు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ ఎత్తు చేయడానికి పెట్టెల మీద, డ్రమ్ముల మీద నిలబెట్టే ప్రయత్నం చేయొద్దు. నిచ్చెన్ని ఎల్లప్పుడూ 75 డిగ్రీల కోణంలో నిలబెట్టాలి. అంటే 4 మీటర్ల పొడవైన నిచ్చెన 1 మీటరు దూరం బయటకు వచ్చేలా నిలబెట్టాలన్నమాట. ఇక మీ బోట్లకి బురద, గ్రీజు లాంటి జారుడు పదార్థాలు అంటుకోకుండా చూసుకోవాలి. మీరు పైకి తీసుకువెళ్లవలసిన సామాన్లు ఒక సంచిలో వేసి నడుముకి కట్టుకుని ఎక్కితే మీ 2 చేతులతో పట్టుకుని ఎక్కే వీలుంటుంది. మీరు ఉపయోగించబోయే నిచ్చెనలు నాణ్యంగా ఉన్నాయో లేదో ముందు పరిశీలించండి. పగుళ్ళు, కదులుతున్నా లేక ఊడిపోయిన మెట్లు కనబడితే ఆ నిచ్చెన పనికిరాదని తెలుసుకోండి. తరచుగా జరిగే మరో ప్రమాదం, మనం బరువులు ఎత్తుకునేటప్పుడు చేతులకు, కాళ్లకు, నడుముకు కలిగే నొప్పులు, గాయాలు. వీలైనప్పుడల్లా బరువైన వస్తువులు మోయడం కన్నా ఒక చక్రాల బండి మీద తోసుకుని వెళ్లడం మంచిది. సరే, ఎత్తుకెళ్లాల్సొచ్చినప్పుడు ముందు కొంచెం పైకి లేపి దాని బరువును అంచనా వెయ్యాలి. ఏ బరువునైనా
అవసరమైన దానికంటే ఎక్కువ ఎత్తుకు లేపడానికి ప్రయత్నం చేయకూడదు. విడివిడిగా ఉండే వస్తువులను కలిసి మోసే ముందు వాటినన్నిటినీ ముందు గట్టిగా కట్టగట్టి అప్పుడెత్తుకోండి. ఎక్కువ బరువున్నా లేకపోతే సమంగా లేని వస్తువులైనా ఇంకొకరి సాయం తీసుకొని ఇద్దరు కలిసి మోసుకెళ్ళండి. మీరు మోసుకొని వెళ్లేదారిలో ఏమీ అడ్డంకులు లేకుండా చూడాలి. ఆ తర్వాత వాటిని ఎక్కడ వెయ్యాలో ఆ ప్రదేశంలో స్థిరంగా ఉంచండి. మీరు ఎత్తాల్సిన బరువుకు దగ్గరగా 2 కాళ్ల మధ్య 1 అడుగు దూరం ఉండేలా నుంచుని సాధ్యమైనంత వరకు నడుము వంచకుండా మోకాళ్లు మాత్రం వంచి మీరు ఎత్తాల్సిన దాన్ని గట్టిగా పట్టు దొరికించుకోవాలి. గాలి పీల్చుతూ నడుము నిటారుగానే ఉండనిచ్చి మీ మోకాళ్లు సీదా చేసుకుంటూ నిదానంగా పైకి లేవండి. మీరు పక్కలకి తిరిగేటప్పుడు వెన్నుముక తిరగకూడదు. కాళ్లు మాత్రం తిరిగేలాగా కదలాలి. ఇద్దరు కలిసి మోస్తున్నప్పుడు మీలో ఒకరు దారి తీస్తుంటే మరొకరు వెంట వెళ్తుండేలా ముందే నిర్ణయించుకోవాలి. మీకు రోజూ చేసే పనే అనిపించినా ఇప్పుడు నేను చెప్పిన మెలకువలు గనక పాటించితే మీకు పని చాలా సులువుగా, తర్వాత కీళ్ల నొప్పులు లేకుండా అయిపోతుంది. పలుగు, పార, సుత్తి, స్క్రూడ్రైవర్ లాంటి పనిముట్లు నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల ఒక్కోసారి ఏ పనికి ఏ పరికరం సరిగ్గా పనికొస్తుందో తెలియకపోవటం వల్ల ప్రమాదాలకు గురిచేస్తుంటాయి. వాటిని వాడుతున్నప్పుడు మీ శరీర కదలికలు ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి కూడా దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఎప్పుడూ అవసరమైన దానికంటే బరువైన లేదా పెద్ద పనిముట్లు వాడకూడదు. వాటిని మీరు పట్టుకునే చోట గరుకులు లేకుండా నున్నగా ఉండేలా మీ పిడికిలిలోకి పదునైన అంచులు రాకుండా ఉండాలి. వాటికేమైనా పగుళ్ల లాంటివి ఉంటే పక్కన పడేయండి. మీరు ఏదైనా తవ్వాలన్నా కొయ్యాలన్నా ఎక్కువ బలం ఉపయోగించకుండానే పని జరగాలంటే వాటికి సరైన పదును ఉండాలి. మీ పనిముట్లన్నిటినీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సరిగ్గా ఒక్కచోట భద్రపరుచుకోవాలి. తగిన శిక్షణ, అనుభవం లేనివారు కరెంటుతో పనిచేసే పరికరాల జోలికి వెళ్లకూడదు. వాటిని ఉపయోగించే ముందు వాటి ప్లగ్గులు అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. వైర్లు ఇతర పనివారికి, నీటికి దూరంగా ఉండేలా అమర్చుకోవాలి. వైర్లకు ముళ్ళు వేయకూడదు. ప్లగ్గులు లేకుండా వైర్లనే కరెంటు సాకెట్లో గుచ్చటం చాలా ప్రమాదం. మీరు వెల్డింగు లేదా వేరే మంట కలిగించే పరికరాలు వాడుతున్నట్లయితే దగ్గర్లో ఏ వస్తువులు లేకుండా చూడాలి. మీ వెల్డింగ్ నుంచి వచ్చే వెలుగు వేరే వాళ్ల కళ్లల్లో తగలకుండా మీరు పనిచేసే ప్రదేశానికి అడ్డంగా ఏదైనా పెట్టుకోవాలి. గ్యాస్ సిలిండర్ని బాగా గాలి ప్రసరించే చోట వేడి, ఎండ లేకుండా చూసి ఉంచాలి. సిలిండర్ ఎప్పుడూ నిట్ట నిలువుగా ట్రాలీ లాంటి దాంట్లో ఉంచుకోవాలి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందరికీ వినపడేలాగా అరవటం, నిప్పును ఆర్పే పరికరాలు ఎక్కడున్నవి, వాటిలో ఏది సరైన పరికరం, దాన్ని ఎట్లా ఉపయోగించాలి అనేవి ముందే తెలుసుకొని పెట్టుకోవడం చాలా ముఖ్యం. మంటలు గనుక బాగా పెరుగుతున్నట్లుంటే అదే పనిగా వాటితో కుస్తీ పట్టకుండా మీరు అక్కడ్నుంచి బయటపడటం మంచిది. మనం పనిచేసే చోట్ల జారిపడటం, నడుస్తూ దారిలో ఉంచిన మిషన్ లాంటి వాటి మీద పడటం, కాల్లో మేకులు గుచ్చుకోవడం చాలాసార్లు జరిగే సంఘటనలు. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పరిశుభ్రత పాటించడం ద్వారా, ఎక్కడి వస్తువులు అక్కడ వదిలేయకపోవడం ద్వారా
వేరేవాళ్లు చూసుకుంటారులే అని చెత్తా చెదారం పేరుకుపోనివ్వకుండా చూడ్డం ద్వారా మనలో ప్రతి ఒక్కరూ మన పని సురక్షితంగా జరిగేలా చూసిన వారవుతారు. కిందపడిన ఆయిల్, గ్రీజు లాంటివి వెంటనే శుభ్రం చేసేయాలి. బయటకు పొడుచుకు కనిపించే మేకుల్ని పీకి వెయ్యాలి లేదా సుత్తితో లోపలికి కొట్టెయ్యాలి. తవ్వడం లాంటి పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి చాలా అనుభవం ఉన్న పనివారు కూడా మట్టి అంచులు విరిగి పడటం వల్ల ఆ గోతులో పడి కూరుకుపోతుంటారు. మన మీద మట్టి పడినప్పుడు దాని బరువుకి గాలి పీల్చడం చాలా కష్టమవుతుంది. తక్కువలాగా కనిపించే మట్టి టన్ను బరువుంటుంది తెలుసా? ఇక తవ్వకం పనిలో జరిగే ఇతర ప్రమాదాలకొస్తే ఒక్కోసారి మనమే గోతులోకి జారిపడుతుంటాం. గొయ్యిపైనుంచి బరువైన సామాన్లు, రాళ్లు లోపల పనిచేసే వారి మీద పడుతుంటాయి. గొయ్యి లోపల నీళ్లూరి లోపల మనుషులకు తప్పించుకునే దారిలేక ఇరుక్కుపోతుంటారు. టిప్పర్లు లేదా లారీలు గొయ్యి అంచుల దాకా నడిపించడం వల్ల అంచులు విరిగి లోపలున్న వాళ్ల మీద పడిపోతుంటాయి. మరి ఇన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉన్న పని కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా శ్రద్ధగా ఆచరించాలి. అది ఇసుక రాళ్లతో కూడిన మట్టి లేదా గట్టిగా బిగుసుకుపోయిన రేగడి మట్టి ఎలాంటిదైనా సరే 1.2 మీటర్ల కంటే లోతైన గొయ్యి తవ్వుతున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు సమానమే. గొయ్యి అంచులు 45 డిగ్రీలు ఏటవాలుగా ఉంచాలి. ఒక పక్కన తవ్వకం నడుస్తుంటే దాని వెంటనే గట్టుని నిలబెట్టే పని కూడా నడిపించాలి. నేల గనక స్థిరంగా గట్టిగా లేకపోతే మట్టి అంచులకి చెక్కలు బొంగులు పెట్టి నిలబెట్టాలి. గొయ్యిపైన అంచుల దగ్గర ఏ విధమైన సామాన్లు గాని తవ్విన మట్టి కుప్పలు గాని లేకుండా చూసుకోవాలి. గొయ్యి చుట్టూ కంచె కట్టి బయటి మనుషులు, వాహనాలు రాకుండా చూడాలి. గొయ్యి లోపలికి బయటికి వెళ్లడానికి సరైన దారి, నిచ్చెన లాంటివి ఏర్పాటు చెయ్యాలి. ఇక తవ్వకంలో బయటపడే వైర్లు, పైపుల విషయంలో ముందే జాగ్రత్త పడాలి. మీరు తవ్వుతూ ఏ వైర్నో తెగ్గొట్టారంటే షాక్ కొట్టి కాలిపోయే ప్రమాదం ఉంది. ఏ నీళ్ల పైపునో పగులగొడితే మనం తవ్వే గొయ్యి అంతా నిండిపోయే ప్రమాదం ఉంది. అందుకని వైర్లు, గొట్టాలు ఉన్న చోటును రంగుతో కాని, సున్నంతో కాని లేదా చెక్క ముక్కలతో గుర్తుగా చేసుకొని పారల్లాంటి వాటితో నెమ్మదిగా పని కానివ్వాలి. కరెంటుతో నడిచే మరలు, పలుగులు లాంటివి వాడకూడదు. ఆ గొట్టాలు, తీగలు మీరు గోతిలోకి ఎక్కడానికి దిగడానికి మెట్లులాగా ఉపయోగించకూడదు. ఇప్పటి వరకు నేను చెప్పినదంతా గుర్తుపెట్టుకొని మీరు పనిలో గనక ఆచరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. మనలో ప్రతి ఒక్కరూ వారి వారి సొంత భద్రత చూసుకుంటూ పనిచేస్తే చాలు. మీరు వేసుకునే బట్టలు చలి ప్రదేశంలో అయితే గాలి చొరబడినవి ఒకదానిమీద ఒకటి తొడుక్కు రావాలి. అదే ఎండలో ఉన్నప్పుడు వదులుగా గాలి తగిలేలాంటివి తొడుక్కోవాలి. పని మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్లు తాగుతూ ఉండాలి. మీ ఆరోగ్యం సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మీ శక్తికి మించిన పనులు చేయడానికి ప్రయత్నించకూడదు. సిగరెట్లు, బీడీలు, మద్యం తాగకుండా ఉంటే మీ ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. మరి మీ మంచి చెడ్డలు చూసుకుంటూ, పనిలో మెలకువలు తెలుసుకుంటూ, మీ పరిసరాలు సురక్షితంగా చేసుకుంటే మీ పని ఎంతో ఆనందదాయకం అవుతుంది గదా. భద్రత మనందరి బాధ్యత. అందరూ ఒక్కసారి చెప్పండి,
భద్రంగా ఉండాలి, భద్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పర్యావరణం మంచిగా ఉండాలి, పర్యావరణం మంచిగా ఉండాలి అనే ధ్యాసతో ఎప్పుడూ పని చేసుకుంటే నేను నా కుటుంబం నాకు పనిచ్చిన వాళ్ళు ఇంకా నా ప్రజలందరూ సంతోషంగా ఉంటారని నమ్ముతున్నాను. ए भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, दाएं ही नहीं बाएं भी, ऊपर ही नहीं नीचे भी। ए भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, दाएं ही नहीं बाएं भी, ऊपर ही नहीं नीचे भी। ए भाई